చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు బిషప్ రత్నమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పిలుపును అందుకుని ఈ ప్రాంతానికి వారు వచ్చి బెరాకా ప్రార్థన పరిచర్యలను ప్రారంభించి ఇంత అద్భుతమైన సంఘానికి కాపరిగా మీ అందరికీ ఆత్మీయ తండ్రిగా కొనసాగుతున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మహింపరుస్తూ ఉన్నాను. బహుశా నేను కూడా 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి సాల్మన్ రాజు గారితో రావడం జరిగింది. అప్పటికి పైన మరి అప్పటికి ఇప్పటికి ఎంతో అద్భుతమైన మార్పు. మరి అయ్యగారి విషయంలో మీ అందరికీ తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రార్థన ద్వారా కట్టబడిన పరిచర్య. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఎంతసేపు అయినా మోకాళ్ళ మీద ఉండేవారు. మేము దైవజనులుగా అప్పుడప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉండి మాకు అలాంటి సందర్భంలో మరి అన్న దైవజనులు మరి అంత అద్భుతం అంటే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆయన మోకాళ్ళు కిందకి దిగేవారు కాదు, ప్రార్థన అయ్యేవారు. నేను మధ్య మధ్యలో ఆయనకంటే చిన్నోడైనా కానీ మోకరించి మళ్ళీ కూర్చుని నిలబడి ఎన్ని తిప్పలో. మీరు కూడా అలా తిప్పలు పడతారా? కానీ దైవజనులు ఎంతో ప్రార్థన పడ్డాయి. మరి ఆయన కార్చిన కన్నీరు, అమ్మగారు పడ్డ ప్రయాస, దేవుడు మరి ఒక అద్భుతమైన సంఘానికి నాయకులుగా దేవుడు దర్శనం మేరకు దేవుడు పిలుపును బట్టి ఇంత అద్భుతమైన పరిచర్యను జరిగించడానికి దేవాతి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ ఘనమైన పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉన్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు జరిగినటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ పాత నిబంధనలో ఒక అద్భుతమైన పండుగ. ఇజ్రాయేలీ జాతికి దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి పండగ. ఆ పండగ చాలా ప్రత్యేకత సంతరించుకున్న పండగ. మరి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత కానుకలు వారు సమర్పించుకున్న పండగ. ఎందుకంటే ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేశానికి 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఆ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా భోజనం వంట చేసుకోలేదు కదా, ఎక్కడ వంట చేసుకోలేదు. కానీ వారు కానాను దేశానికి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం వారు పంట పండించి ఆ పంటలో ఆ ఫలాలలో వారు మరి కృతజ్ఞత అర్పణ చెల్లించి జరిగిన అద్భుతమైన పండుగ. ఎంతో శ్రేష్టమైన చరిత్ర కలిగిన పండుగలో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉండి ఒక్కొక్కరు మంచి మంచి స్టాల్స్, 12 స్టాల్స్ ఎన్నో ఉన్నాయి నేను చూసినప్పటికీ. చాలా అద్భుతంగా వాటిని తయారు చేశారు, అద్భుతంగా వాటిని డెకరేట్ చేశారు. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఆ డబ్బులన్నీ ఏం చేస్తారో తెలియదు కానీ నాకు వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా సిద్ధపడ్డారు. నాకు కూడా అనిపించింది దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మా సంఘంలో కూడా ఇలాంటి పండుగ ఏర్పాటు చేయాలి అని మేము అనుకుంటూ ఆశ కలిగింది. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం మరి మా పరిచర్యలో కూడా ఇలాంటి అద్భుతమైన పండుగ. అంటే మీరు అనేకులకు ఎలా ఉన్నారంటే మాదిరికరంగా ఉన్నారు, మార్గదర్శిగా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయము. దేవుని పిల్లలారా, సమయం 11 అవుతుంది. త్వరగానే నేను ఒక 20 నుండి 25 నిమిషాలు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ బెరాకా ప్రార్థన పరిచర్యలో 23 సంవత్సరాల నుండి మీరందరూ కొనసాగుతూ దేవుని వాక్యము పట్ల మరి ప్రార్థన పట్ల ఎంతో అద్భుతమైన సహవాసం కలిగి ఉన్నారని మీ అందరి ముఖాల్లో మంచి పండగ వాతావరణం కనబడతా ఉంది. చక్కగా సిద్ధపడి మీరు రావడం అనేది ఎంతో గొప్ప భాగ్యంగా నేను మిమ్మల్ని చూసి ఆనందపడుతూ ఉన్నాను. దైవజనుని కుటుంబం ఒక అద్భుతమైన పరిచర్య చేయడానికి, ఒక ఘనమైన పాత్రలుగా వాడబడ్డానికి సంఘం యొక్క ప్రోత్సాహం ఎంతైనా అవసరం. కొత్త నిబంధన చరిత్రలో అద్భుతమైన పరిచర్య చేసిన వారిలో మొట్టమొదటిగా పౌలు గారు మనకి కనిపిస్తాడు కదా. పౌలు గారి గురించి మీ అందరికీ తెలుసు. పౌలు అనేక సంఘాలను నిర్మించాడు, అనేక సంఘాల కొరకు ప్రయాసపడ్డాడు. అలాగా పౌలు యొక్క సేవా పరిచర్యలో ఒక అద్భుతమైన సంఘాన్ని ఈరోజు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి, పౌలు యొక్క జీవితంలో అనేక వేల మంది ఆత్మలను సంపాదించడానికి, అనేక మంది సువార్థికులను సిద్ధపరచడానికి దాదాపుగా అప్పట్లో 6,000
900 ఇంచుమించు, అంటే దాదాపుగా 6000 నుండి 7000 కిలోమీటర్లు తన ప్రయాణము చేసి అనేక దేశాలకు వెళ్ళి సువార్తను అందించాడు. అంత అద్భుతమైన పరిచర్య పౌలు దైవజనుడు చేయడానికి గల కారణం అనేక సంఘాలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన సంఘం పౌలును ఎంతగానో ప్రోత్సహించింది. ఆ సంఘము పేరేంటో తెలుసా మీకు? ప్రతిరోజు చదువుతారా? బైబిల్ చదువుతారా? అప్పుడప్పుడు చదువుతారా కదా? చాలా సంఘాలు ఉన్నాయి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎవరు? పౌలు పరిచర్యలో ఆ మాసిదోనియా ప్రాంతంలో 3 సంఘాలు ఉన్నాయి. ఎక్కడ? 3 సంఘాలు ఉన్నాయి. ఏంటంటే చెప్పండి. మాసిదోనియా ప్రాంతంలో 3 సంఘాలు ఉన్నాయి. దెస్సలోనికేయ సంఘం, తర్వాత టైం అయిపోతుంది, చాలా విలువైంది. ఒకటి దెస్సలోనికేయ సంఘం, రెండవది చెప్పాలి, నేను 2 సంఘం పేరు చెప్తున్నాను. పిలుపు సంఘం, మూడవది చెప్పండి. మాసిదోనియా ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్నాను? 3 సంఘాలు ఉన్నాయి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకని వెనకాల మనకు మ్యాప్ కూడా ఇచ్చాడు. ఎవరో? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇచ్చాడు? మ్యాప్లు ఇచ్చాడు. ఎందుకు మ్యాప్లు ఇచ్చాడు అంటే ఇదంతా జరిగిన చరిత్ర. బైబిల్ చదవడానికి టైం ఉండదు, మ్యాప్ ఏం చూస్తాం మనం? మ్యాప్ చూస్తామా కదా? ఎవరైనా మ్యాప్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయతండి అని అంటలేదు. ఎందుకంటే ఎవరు మ్యాప్లో చూడరు. ఎందుకు ఆ మ్యాప్ ఇవ్వబడిందంటే ఏ చరిత్ర ఎక్కడ జరిగిందో మనం క్లియర్గా తెలుసుకునే నిమిత్తం. ఈ మాసిదోనియా ప్రాంతంలో పౌలు చేసిన పరిచర్యలో, పౌలు యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో కట్టబడిన సంఘమే ఫిలిప్పీ సంఘం. ఏ సంఘం చెప్పండి? ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం ఎంత గొప్పది అంటే, బెరాకా పరిచర్య ఈ ప్రాంతంలో ఇది ఆవ అంతేనా అంటారు? ఏమంటారు? ఆవ అంటారు. ఇదంతా ఆవ. ఇంచుమించు అప్పుడు 30 సంవత్సరాల క్రితం అంతా గొరపడెక్కతో ఉండేది ఇదంతా. ఇప్పుడు ఇది సెంట్రల్ సిటీ అయిపోయింది. అంత అద్భుతమైన సెంట్రల్ పాయింట్లో మీరు ఉన్నారో, దేవుడు ఈ ప్రాంతంలో మిమ్మల్ని నడిపించాడు అంటే ఎంతో గొప్ప భాగ్యం. ఇలాంటి అద్భుతమైన మందిరాన్ని కట్టి పరిచర్య దైవజనులు జరిగిస్తూ ఉన్నారు అంటే నిజంగా ఫిలిప్పీ సంఘము లాంటి విశ్వాసులు మీలో కూడా ఉన్నారు కాబట్టి దైవజనులు ఈ పరిచర్య చెయ్యగలుగుతూ ఉన్నారు. ఫిలిప్పీ సంఘం ఏ రీతిగా పౌలు గారిని ప్రోత్సహించిందో కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘంలో 4 సంఘానికి ఒక అద్భుతమైన పత్రిక రాశాడు. అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి, 104 వచనాలు ఉంటాయి. బహుశా చాలా చిన్న పుస్తకం కదా. ఫిలిప్పీ పత్రిక చాలా చిన్న పత్రిక. కానీ పౌలు ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి ఎక్కడ ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాలలో. అంటే ఖైదు చేయబడ్డాడు. ఎందుకు ఖైదు చేయబడ్డాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ఒక ఖైదీ చెరసాలలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడా, బాధతో ఉంటాడా చెప్పాలి కదా? బాధతోనే ఉంటాడు. ఎందుకంటే పౌలు ధనవంతుడు. పౌలు పరిచర్య రావడానికి వచ్చే కాలానికి పౌలు ఆస్తి ఎంత అంటే అప్పట్లో 500 కోట్ల ఆస్తి కలిగిన వాడు. ఎంత ఆస్తి చెప్పండి? ఇప్పుడు 500 కోట్లు ఉండడం పెద్ద గొప్ప ఏమీ కాదు. క్రీస్తు శకం మొదటి శతాబ్దములో పౌలు ఆస్తి 500 కోట్ల ఆస్తిపరుడు. అంతటి ఆస్తిపరుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సమస్తాన్ని పెంటగా ఎంచి పరిచర్యలో అడుగుపెట్టినప్పుడు అరెస్ట్ చేయబడితే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎంత భోగంగా బతికాను, ఎంత గొప్పగా బ్రతికాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పది. అలాంటి నేను ఈ చెరసాలలో ఉన్నవాడికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? టయానికి నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు, టయానికి ఏముండదు. అసలు బాత్రూమ్ ఎలాగుంటుందో తెలుసా? ఎల్లోళ్ళకి తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? ఎల్లోళ్ళకి తెలుస్తుంది. ఆ జీవితము శాపగ్రస్తమైన జీవితం, వేదనకరమైన జీవితం, బాధకరమైన జీవితం. అలాంటి జీవితంలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు. ఒక అద్భుతమైన మాటతో ఈ పత్రికలో మనకు కనబడుతుంది. ఫిలిప్పీ 4:4 అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పొద్దును.
కష్టములో, కన్నీరులో, వేదనలో, ఒంటరితనములో, కృంగిపోయిన పరిస్థితిలో, చెరసాల గోడల మధ్య పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆనందం. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. ఎవరి జీవితం చెప్పండి? క్రైస్తవుడు శ్రమలో ఆనందాన్ని వెతుక్కుంటాడు, బాధలో సంతోషాన్ని వెతుక్కుంటాడు, కష్టములో సుఖాన్ని వెతుక్కుంటాడు. లోకానికి వ్యతిరేకమైన స్థితిలో జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు అంటే పౌలు వెనకాల ఎంత అద్భుతమైన సంఘం ఉందో మనం ఆలోచన చేయాలి. ఒక దైవజనుడు బాధను కూడా మర్చిపోయే స్థాయికి, కష్టాన్ని మర్చిపోయే స్థాయికి, ఇబ్బందులు మర్చిపోయే స్థాయికి ఆ దైవజనుని ప్రేమించే సంఘం ఉంటే ఆ దైవజనుడు ఎంతో గొప్ప అదృష్టవంతుడు. దేవుని పిల్లలుగా దేవుని సంఘములో ఉన్న మనము దేవుని సేవకుని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటే ఆ సంఘం సమాజానికి, దేవునికి దీవెనకరముగా ఉంటుందో ఫిలిప్పీ సంఘం మనకి మాదిరిగా కనబడతా ఉంది. ఫిలిప్పీ సంఘం దైవజనుల పట్ల ఎలాంటి తత్వాన్ని కలిగి ఉందో ఒక మాట చూద్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరినై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఫిలిప్పీ సంఘం దైవజనుని యొక్క మాదిరిలో నడిచే సంఘం. ఎవరి మాదిరిలో? దైవజనుని యొక్క మాదిరిలో నడిచే సంఘం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేటి దినాల్లో సేవకుని వెంబడించే సంఘం, సేవను కొరకు నిలబడే సంఘం, సేవకునితో సహవాసం చేసే సంఘాలు బహు అరుదుగా చెప్పండి కనబడుతూ ఉన్నాయి. దైవ జనాంగమా, నేటి దినాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మా సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పొద్దున్నే వేరే చోటకి వెళ్తారు, మళ్ళీ ఈ ప్రార్థన టయానికి ఎక్కడికా వస్తారు. ఒక ఆయన అడిగాను నేను, బాబు ఎక్కడికి అక్కడికి ఎందుకు, ఏదో ఒక చోట నమ్మకంగా ఉండు అంటే అన్నాడు, ఇది తల్లి సంఘం అండి, మా నాన్నగారు మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, కానీ అదేమో అలవాటైపోయినా సంఘం అండి, వెళ్ళకుండా మానలేకపోతున్నానంటే అన్నాడు. మాని అక్కడికి వెళ్ళిపో మొత్తం అంటే, రేపు పొద్దున్న ఏదన్నా ఇబ్బంది అయ్యి ఎవరన్నా నిద్రిస్తే వాళ్ళు రారండి, ఎవరో వీళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ అంటే ఎక్కడో గొంతు అక్కడో గొంతు అంటే మాదిరి లేని విశ్వాసులు ఉంటారు, మాదిరి లేని కుటుంబాలు ఉంటారు. అంటే వాళ్ళ బతుకు తెరుగు కోసం దేవుడి దగ్గరికి వచ్చారు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి వాళ్ళ దేవుని దగ్గరికి, వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి, పబ్బాన్ని గడుపుకోవడానికి ఎక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, అక్కడైతే కుర్చీ ఉంటుంది, ఇక్కడ కుర్చీ ఉండదు అని భౌతికమైన వసతుల కొరకు జంపింగ్ బ్యాచ్ చాలా మంది ఉంటారు. కానీ ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క మాదిరిలో నడిచే సంఘం. ప్రభువు కొరకు పౌలు ఎలాగ ప్రయాసపడి నడుస్తూ ఉన్నాడో అదే మాదిరిలో నడిచే సంఘమే పిలుపు సంఘం. అలాంటి సంఘం ఉన్నప్పుడు, అలాంటి విశ్వాసులు ఉన్నప్పుడు ఆ సేవకుడు ఇంకా గొప్ప పరిచర్య చేయగలుగుతాడు, అనేక ఆత్మలను నడిపించగలుగుతాడు, అనేక అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. సంఘం దైవజనునికి బలంగా ఉన్నప్పుడు ఆ సేవకుడు అద్భుతమైన పరిచర్య చేస్తాడు. అంటే ఆ పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు అంటే తన మాదిరిని వెంబడించే ఒక ఘనమైన సంఘం పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా, బెరాక సంఘ సభ్యులుగా దైవజనునికి మాదిరిలో ప్రోత్సహించే సంఘముగా మనం ముందుకి వెళ్ళాలి అని లేఖన భాగం మనకి బోధిస్తూ ఉంది. ఎలాంటి మాదిరిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? లోకానుసారమైన మాదిరులు ఎన్నో కనబడతాయి, లోకానుసారమైన విధానాలు ఎన్నో కనబడతాయి, లోకానుసారమైన పద్ధతులు ఎన్నో కనబడతాయి. కానీ మనం వెంబడించవలసింది మన ఆత్మీయ తండ్రి అయిన దైవజను యొక్క మాదిరిలో. అదే పౌలు అంటున్నాడు, మీరు నేను ఎలా నడుస్తున్నానో అలాగ మీరు నడవాలి. కొంతమంది చాలా సందర్భాల్లో అయ్యగారికి చెప్తారు, అయ్యగారు అలా కదండి ఇలా చెయ్యండి అని. నేను ఒక నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆవిడ 2 కేజీల పసుపు తెచ్చింది. ఎంత చెప్పండి, 2 కేజీల పసుపు తెచ్చి చక్కగా ఇలా మొత్తం రాసేసింది, అలికేసి దాంట్లో ఇంకో కలర్ కూడా వేసింది. ఇంకో కలర్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, వేసి అంటుంది, అయ్యగారు ఇది డిజైనింగ్ అండి,
సైన్స్ అదటి, ఇందులో సైన్స్ ఉందండి. ఎందుకంటే పసుపులో ఏముంది, యాంటీబయాటిక్ ఉందండి అని చెప్పింది. చాలా మంచి సలహా చెప్పావమ్మా, నాకు తెలియదు, నువ్వు రోజు ఏ సబ్బుతో స్నానం చేస్తున్నావు అని అడిగాను నేను. ఏ సబ్బు పెట్టండి, మైసూరు శాండిల్తో స్నానం చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు అన్నాను, ఈ రోజు నుంచి పసుపుతోనే స్నానం చెయ్యి, ప్రతి దాంట్లో ఏవయ్యి, పసుపు వేయి, పసుపు టీ తాగు, పసుపు అన్నం తిను, అంతా పసుపు, ఎందుకంటే దాంట్లో ఏముంది అనగానే మూతి ముడిసి లోపలికి. ఇలాంటి జ్ఞానవంతులు ఉంటారు, మీరు చాలా మంచోళ్ళు, మీకు వందనాలు. ఎందుకు చెబుతున్నాను అంటే, మాదిరికరమైన సంఘం పౌలు పరిచర్యలో లేకపోతే పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేసేవాడు కాదు. మాదిరికరమైన సంఘం లేకపోతే ఏ సేవకుడు కూడా పరిచర్యకు ముందుకు వెళ్ళలేడు, అద్భుతమైన పరిచర్య చేయలేడు, నిలబడలేడు. దానికి కారణము ప్రార్థించే సంఘము ఆ దైవజనుడు వెనకాల ఉండాలి. చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది, అద్భుతమైన విషయాలు చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. దైవ జనాంగమా, పౌలు అంటున్నాడు, నా మాదిరిలో మీరు ఉండాలి అని. మాదిరిలో ఉన్నారో లేదో మిగిలిన వారిని గురిపెట్టి చూడాలట. సంఘం అంటే ఆదివారం మందిరానికి వచ్చి పాటలు పాడేసి నా పని అయిపోయిందని ముడుచుకుని వెళ్ళిపోవడం కాదు. అసలు ఎంతమంది సంఘానికి వస్తున్నారు, సంఘానికి వచ్చే యవనస్తులు ఎలాగున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది, సంఘానికి వచ్చే విశ్వాసులు ఎలాగున్నారు, వారి ప్రవర్తన ఎలాగుంది, దైవజనుడు చెప్పే మాదిరిలో విశ్వాసులు ఉన్నారా, దైవజనుడు చెప్పే మాదిరిలో సంఘం ఉందా, దైవజనుడు చెప్పే క్రమములో విశ్వాస సమాజం ఉందని మనమే గురిపెట్టి చూడాలి. తప్పిపోతున్న వారిని సరైన మార్గములో చెప్పలే నడిపించాలి. చేస్తున్నారు అలాగే. ఎవరైనా ఆదివారం మానేశారనుకో, వెళ్ళి అమ్మ మనం దేవుని మాదిరిలో ఉండాలి, ఆదివారం గుడి మానకూడదు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పాలి. ఫంక్షన్ మానేశారనుకోండి, మన ఫంక్షన్ వాళ్ళని సతాయిస్తాము, 100 సార్లు సతాయించి 100 సార్లు దిపుతానే ప్రార్థన మానేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ చూడాలి, ఎవరైతే దేవుని మాదిరిలో లేరో, దైవ క్రమంలో లేరో సంఘమంట వారిని గురిపెట్టి తప్పిపోతున్న వారిని సరైన మార్గములో పెట్టవలసిన బాధ్యత ఎవరిది? సంఘముది. నేను అంటున్నాను, బెరాకా సంఘ పరిచర్యలో మంచి విశ్వాసిగా ఒకవేళ ఇంతవరకు నువ్వు అలా లేకపోతే, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే, గురిపెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు చూడాలి. ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే ఆగిపోతున్నారో, కొంతమంది అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, వేదనతో, బాధలతో కృంగిపోయిన స్థితిలో వాళ్ళు సంఘానికి దూరమైనప్పుడు నువ్వు వెళ్ళాలి, దైవజనుని తీసుకుని వెళ్ళాలి. అవసరమైతే నీకు అనుకూలంగా ఉన్న వారు తీసుకుని వెళ్ళి వారి కొరకు అమ్మగారిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని ఏం చేయాలి? ధైర్య పరచాలి. సంఘము విశ్వాసులకు గురిపెట్టి చూడాలి. దైవజనుడు నేర్పించిన మాదిరి, దైవజనుడు చూపించిన మాదిరిలో సంఘం లేకపోతే రేపు పరలోకంలో మనము చేర్చబడం. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. పరలోకం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద దేవుడు మనకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అందులో మొట్టమొదటి బాధ్యత గురి చూడాలి. ఎవరు క్రమముగా ఉన్నారు, ఎవరు క్రమాన్ని తప్పుతా ఉన్నారు, ఎవరు భక్తిలో ఉన్నారు, ఎవరు భక్తి మార్గము నుండి బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని చూడాలి, కనిపెట్టాలి, వారి కొరకు ప్రయాసపడాలి, వారిని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఫిలిప్పీ సంఘం అలాంటి బాధ్యత కలిగిన సంఘంగా పౌలు చెబుతా ఉన్నాడు. దైవ జనాంగమా, ఆ సంఘంలో ఉన్న మొట్టమొదటి లక్షణము. రెండవది, ఒక అద్భుతమైన మాట పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, 4వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, కావున నేను ఆపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటము నయ్యున్న నా ప్రియులారా అంటున్నాడు. నా ఆనందము అంటే దైవజనుడికి సంఘం ఎలాగుండాలంటే చెప్పండి, ఏడిపించేటట్లు ఉండాలి. కొంతమంది ఏడిపిస్తారండి, ఎంత బాగా ఏడిపిస్తారో. మీరు అందరూ చాలా మంచోళ్ళు, మీకు వందనాలు, మీ మొఖాలు తెలిసిపోతున్నాయి. కొంతమంది ఏడిపిస్తారు దైవజనుడిని, మామూలుగా ఏడిపించరు, చెప్పిన మాట వినరు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నా ఆనందము. రెండవది ఏంటి? నా కిరీటము. కిరీటం అంటే దేని గుర్తు? గౌరవానికి గుర్తు. కిరీటం అంటే అధికారానికి గుర్తు. అంటే నా అధికారానికి లోబడే సంఘము, నన్ను గౌరవించే సంఘం. దైవజనుని నువ్వు గౌరవిస్తూ ఉన్నావా? దైవజనుని అధికారానికి నువ్వు లోబడుతూ ఉన్నావా?
నీ కొరకు ప్రయాసపడే దైవజనుడు, ప్రార్థించే దైవజనుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీ కొరకు నలిగి తండ్రి ఎంత ప్రసవ వేదన పడతాడో అంతకు మించి ప్రసవ వేదన పడి నిన్ను కనుక్కున్న దైవజనుడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఫిలిప్పీ సంఘమా, మీరు నా ఆనందానికి గుర్తుగా ఉన్నారు, నా గౌరవానికి గుర్తుగా ఉన్నారు. మీరు నాకు ఇచ్చే ఈ ఆనందములో, ఈ గౌరవంలో ఎలా ఉండాలి అంటే స్థిరులై ఉండాలి. అంటే మరలా అటు ఇటు మీరు వెనక్కి వెళ్ళకపో. దైవజనునికి సంఘం ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఉండాలి. దైవజనునికి సంఘం గౌరవాన్ని ఇచ్చేటట్లుగా ఉండాలి. దైవజనంగా దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మా సంఘంలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పనులకి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ పనులకి వెళుతూ ఉన్నప్పుడు, ఆ పనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు దారిలో కూరగాయలు కనబడినా, దారిలో కొత్తిమీర కనబడినా, దారిలో ఫ్రూట్స్ కనబడినా కొనేసి పట్టుకొచ్చి మాకు ఇస్తా తెచ్చే ఆ ఫలాలు చూసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో. వాళ్ళు తెచ్చే ఆ అద్భుతమైన ఆ బచ్చల కూర, ఎప్పుడైనా తెలుసా మీకు బచ్చల కూర గురించి? మా అమ్మగారు బచ్చల కూర పచ్చడి చేసేది. చాలా మంచి, అందులో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. విటమిన్ సి అరుదుగా దొరికే అద్భుతమైన ఆకు, ఐరన్ అద్భుతంగా దొరికే ఆకు బచ్చల కూర. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఎప్పుడు పొలం వెళ్ళినా కానీ నా కోసం ఆ కూర కోసి పట్టుకొచ్చి, అయ్యగారు తినండి, ఎంత ఆనందం. అది దొరకదు, బయట కొనుక్కోవాలండి, అది దొరకదు. అదేంటి అనేక షాపులు ఉన్నాయి, ఏ షాపుల్లో బచ్చల కూర అమ్మరు. తెల్లపిండాకని ఉంటుంది, అది తింటే మన కిడ్నీలో స్టోన్స్ ఉండవు. అది కూడా మా సంఘస్థులు ఎంత ప్రేమ గలవాలంటే ఎంత ప్రేమగా నన్ను చూస్తారు, గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను. పౌలు అదే చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘం నన్ను ఆనందపరుస్తూ ఉంది, ఫిలిప్పీ సంఘం నన్ను సంతోషపరుస్తూ ఉంది, ఫిలిప్పీ సంఘం నాకు గౌరవాన్ని తెస్తూ ఉంది. మీ దైవజనుడు అలాగా ఆనందపడేటట్లుగా మీరున్నారా? మీ దైవజనుని యొక్క గౌరవాన్ని తెచ్చేటట్లుగా మీరున్నారా? ఒక పౌలు అంత అద్భుతమైన చరిత్రను సృష్టించాడు అంటే దానికి మూలమైన కారణమైన సంఘం ఫిలిప్పీ సంఘం. నేటి దినాల్లో దైవజనుని ఆనందపరిచే సంఘము, దైవజనుని గౌరవాన్ని తెచ్చే సంఘము, దైవజనుని సంతోషపరిచే సంఘాలు ఎన్ని కనబడుతూ ఉన్నాయి? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మన పిల్లలు మనల్ని ఏడిపిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మన పిల్లలు మనల్ని బాధ పెడుతూ ఉంటే ఏమనపడుతుంది? ఇలాంటి యాదవులు పుట్టినా పుట్టిన పోనా అంటావా అనవా? ఒక ఆవిడ అంటుంది, తాడి చెట్లాగా ఉన్నాడండి అడు యాదవ. నా మాట అంటలేదు. తల్లి నిజంగా అన్న, తల్లిని ఎవరు బాధ పెడతారో వాళ్ళకి శ్రమ, తండ్రిని ఎవరు బాధ పెడతారో వాళ్ళకి శ్రమ. అందుకనే ఫిలిప్పీ ఎఫెసీ పత్రికలో అన్నాడు, భూమి మీద నువ్వు దీర్ఘాయుషవంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించారో వాడు కళ్ళు అంట లోయి కాకులు పీకేస్తాయని సామెతల గ్రంథంలో ఉందన్నమాట. తల్లిదండ్రులకే అంత స్థానం ఇస్తే నీ ఆత్మీయ స్థితిని కోరుకున్న దైవజనుడు, నిన్ను పరలోకాన్ని చేర్చే దైవజనుడు, నీ దీవులకు, నీ ఆశీర్వాదాలకు, నీ ఫలభరితమైన జీవితానికి కారకుడైన దైవజనుడు, ఆత్మీయ తండ్రికి నువ్వేమివ్వాలి? ఆనందాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని, కిరీటాన్ని ఇవ్వాలి. స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మన బిడ్డలు స్థిరపడినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో, మన కుటుంబం స్థిరంగా ఉన్నప్పుడు ఆ యజమానికి ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘము దైవజనుల పట్ల స్థిరమైన వారిగా ఉండాలి అని పౌలు చెబుతూ ఉన్నాడు. మీరు స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే సంఘాలు ఇబ్బందులు కలుగుతాయి, స్థిరంగా లేకపోతే దైవజనునికి వేదన, స్థిరంగా లేకపోతే దైవజనునికి బాధ. దేవుని పిల్లలుగా స్థిరంగా లేకపోతే పరలోకాన్ని మనం కోల్పోతాము. కాబట్టి దైవజనుని యొక్క బాధ్యత ఏమిటంటే ఆత్మీయ పిల్లలను స్థిరంగా నిలబెట్టాలి, స్థిరపరచాలి. ఇది దేవుని సేవకుని యొక్క ఉద్దేశం. అందుకనే దైవజనుడు పిల్లలను స్థిరపరచడానికి, సంఘానికి స్థిరపరచడానికి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మా సంఘంలో కావడుంది, ఎప్పుడు ప్రసంగం చేసినా అంటది, ఈరోజు నా గురించే, ఈరోజు అనని ఆదివారం లేదు ఆవిడ నా దగ్గర అందగాని కొంతమంది దగ్గర అంటది, ఈ ఆల్మీ అయ్యగారు నా గురించే చెప్పాడు. అయ్యో, దైవజనుడు నన్ను స్థిరపరచడానికి చెప్పాడు, నా బ్రతుకులు మార్చడానికి చెప్పాడు, నా పరిస్థితులు మారాలి, నేను వాక్యములు ఎదగాలి, నేను ఫలించాలి. నిజమే కదా, ఈ లోపం నాలో ఉంది, ఈ తత్వం నాలో ఉంది, దీన్ని నేను మార్చుకుని స్థిరపడాలి అనే
ఆలోచన చాలా మందికి లేనే. కొంతమంది ఎప్పుడూ పొగుడుతా ఉండాలి. నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, దేవుని మందిరానికి మాత్రం రా. అలా అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ వాక్యం అలా చెప్పమని చెప్పలేదు. పౌలు అంటాడు తిమోతితో ఒక అద్భుతమైన మాట అంటాడు. మాకంట రెండంతలా ఏముంది? రెండంతలు ఏముంది? శిక్ష. రెండంతల శిక్ష అయ్యింది ఉంది కాబట్టి మీలో అనేకులు బోధకులు, దైవజనుడు మనల్ని స్థిరపరచడానికి ఖండిస్తాడు. మనల్ని స్థిరపరచడానికి మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతాడు. అలాంటి సందర్భంలో సంఘముగా మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకుని మనము స్థిరపడాలి. స్థిరపడే సంఘముగా, స్థిరపడే విశ్వాసిగా, స్థిరపడే విశ్వాస కుటుంబముగా నీవు ఉండాలి. నిన్ను బట్టి దేవుడు మహింపరచబడాలి, నిన్ను బట్టి సంఘం మహింపరచబడాలి, నిన్ను బట్టి సమాజము మహింపరచబడాలి. మా సంఘంలో కుటుంబం ఉంది, అద్భుతమైన కుటుంబం. ఎంత అద్భుతమైన కుటుంబం అంటే ఏ కార్యక్రమం మేము ప్రారంభించాలన్నా ఆ కుటుంబం ముందు వచ్చి అన్న మమ్మల్ని ఏమి చేయమంటారు, ఏం చేయమంటారు అన్న? దేవుని పరిచయం, సువార్త చెప్పాలి. ప్రతి నెల ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ జరుగుద్ది. ఆ కార్యక్రమాల్లో సువార్త పరిచర్యలు, వీధి పరిచర్యల్లో ఏం చేయాలి, ఎలాంటి పని చేయాలి? అలాగా స్థిరపరిచే కుటుంబాలు ఉంటే ఆ దైవజనుడు పరిచర్య అద్భుతంగా చేయగలుగుతాడు. అనేక నూతన ఆత్మలను సంపాదించగలుగుతాడు. అలాంటి స్థిరపడే విశ్వాసుల ద్వారా సంఘానికి మంచి పేరు వస్తుంది, సమాజానికి కూడా మంచి పేరు వస్తుంది. స్థిరపడే విశ్వాసులు కలిగిన సంఘముగా ఆ ఫిలిప్పీ సంఘం కనబడతా ఉంది. మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘములో మాదిరికరమైన తత్వం ఉంది. రెండవది ఫిలిప్పీ సంఘము స్థిరమైన సంఘముగా కనబడతా ఉంది దైవ జనాంగమా. మూడవదిగా అంటున్నాడు పౌలు ఒక అద్భుతమైన మాట చెబుతా ఉన్నాడు. 2వ వచనంలో అంటాడు, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియాను సుంటికేను బతిమాలుచున్నాను. అక్కడ ఇద్దరు పేర్లు చెప్పాడు పౌలు, యువోదియా, సుంటికే. వాళ్ళిద్దరూ పౌలుకి మంచి పరిచారకులు, మంచి పరిచర్య చేస్తున్నారు. సంఘంలో చాలా బాగుంది, కానీ వాళ్ళిద్దరిలో ఏం లేదు, ఏక మనసు లేదు. కొంతమంది ఉంటారండి, అన్ని బాగానే చేస్తారు, మధ్యలో ఎడతా ఉంటారు, అప్పుడు పొగ వేస్తూ ఉంటారు. సంఘానికి ఏం వేస్తూ ఉంటారు, పొగ. ఇలా ఇద్దరు పొగేసి బ్యాచ్ అనమాట. ఫిలిప్పీ సంఘములో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పాడు. వాళ్ళు ఏమైనా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు. సంఘం ఒక కార్యక్రమం అనుకుంటే అందరూ ఆ మనస్సును కలిగి ఉండాలి. అందరూ ఆ మనసు కలిగి ఉండాలి. అమ్మ కార్యక్రమం ఉంది, మరి అందరూ సిద్ధపడండి అంటే అంత మాటలు కార్యక్రమాలు అంటాడు, అంత మాటలు కోరికలు అంటాడు. అంటదో కావడం మా సంఘంలో ఉంది. మీరు చాలా మంచివారు, మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ మా సంఘంలో కావడం పాస్టర్ మాట్లాడితే కానుకంటాడు, మాట్లాడితే ఆ పని అంటాడు, మాట్లాడితే ఈ పని అంటాడు. మనస్సులను గలిబిలి చేసే విశ్వాసులు వీళ్ళు ఎవరు అంటే సాతాను యొక్క దూతలు. ఒక మాట నేను మీకు చెప్పనా, సంఘంలో 100 మంది ఉంటే 100 మంది విశ్వాసులు ఉండరు, 100 మంది గోధుమలు ఉండవు. అందులో కొన్ని ఏముంటాయి, గులుకులు కూడా ఉంటాయి. సాతాను కూడా వచ్చి వేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏక మనసును గలిబిలి చేస్తారు, సంఘాన్ని గలిబిలి చేస్తారు, సమాజాన్ని గలిబిలి చేస్తారు. వాళ్ళ పేర్లు చెప్పాడు, యోదియా, సుంటికే. అద్దరు మంచోళ్ళే, వాళ్ళిద్దరిలో ఏం లేదు, ఏక మనస్సు లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏక మనసు ఉండాలని నేను బ్రతిమాలుతున్నాను అంటున్నాడు. బతిమాలుచున్నాను. సంఘములో ఏకత్వం లేకపోతే, ఏక ఆలోచన లేకపోతే, ఏక మనసు లేకపోతే దేవుని పిల్లలుగా భౌతికమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము, పరలోకాన్ని కూడా మనము పోగొట్టుకుంటాము. దైవ జనాంగమా, సంఘములో ఏకత్వం ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇద్దరు పేర్లు పౌలు అక్కడ ప్రస్తావించి వారు ఏకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా, ఒక అద్భుతం. అవును, నా నిజమైన సహకారి. ఆ స్త్రీలు కెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ వాళ్ళలో ఏకత్వమా లేదు. వారు ప్రయాసపడ్డారు కానీ వాళ్ళిద్దరిలో ఐక్యత లేదు. చాలా మంది దేవుని పని కొరకు ప్రయాసపడతారు. అద్భుతంగా ఆ ఫుడ్ మరి స్టాల్ పెట్టడానికి ఎంతో మంది తల్లులు, ఎంతో మంది చెల్లుళ్ళు, ఎంతో మంది బిడ్డలు ప్రయాస పడ్డారు. ప్రయాసపడిన తర్వాత ఆవిడ వెళ్ళి అంటది, అవి ఉండవులే కోదాంత కారం ఎక్కువ అయిపోయిందని ఒక ఆవిడ అంటది, ఉప్పు లేదని ఒక ఆవిడ అంటది. ప్రయాసపడిన దానికి పేర్లెట్టి బ్యాచ్ల్లో
వీళ్ళు ఎవరంటే యూదియా సుంటికే టైప్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, పీడలు ఎట్టడం వీళ్ళ పని. అలాగని వీళ్ళు ఏమైనా వండుతారంటే ఎప్పుడు వండరు. వీళ్ళకి వండుతూ వస్తే కదా వీళ్ళ మొక్కలకి. ఇలాంటి మొక్కలు ఉంటాయి సంఘంలో. ప్రయాసపడే వారిని పొగరు, ప్రయాసపడే వారి కొరకు వాళ్ళతో కలిసి ప్రయాస పడరు. వెళ్ళే వాళ్ళకి ఏం పెడతారంటే పేర్లు పెడతారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. బెరాకా పరిచర్య విస్తరించాలి అంటే, దైవజనుడు అద్భుతమైన పరిచర్య చేయాలి అంటే సంఘములో మాదిరి ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, సంఘం దైవజనునికి గౌరవం తెచ్చేదిగా ఉండాలి. మూడవది, సంఘం స్థిరముగా ఉండాలి. నాలుగవది, సంఘం ఏక మనస్సు కలిగి ఉండాలి. ఐదవది, సంఘం ప్రయాసపడాలి. ఎవరైతే ప్రయాసపడతారో అక్కడ రాయబడింది వాళ్ళ పేర్లంట జీవ గ్రంథములో వ్రాయబడతాయి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు నువ్వు అద్భుతంగా ఆయన పరిచర్యలో వాడబడితే నీ కొరకు ఒక అద్భుతమైన బహుమానము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అదే మాట ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియలు చొప్పున ఇచ్చుటకు జీతము అన్నాడు. కానీ వాస్తవానికి ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? బహుమానము, గిఫ్ట్. నీ ప్రయాసను మనుషులు గుర్తించకపోవచ్చు, నీ ప్రయాసను సంఘం గుర్తించకపోవచ్చు, నీ ప్రయాసను గుర్తించేవాడు దేవాతి దేవుడు. ఒక దినాన ఆయన నిన్ను నిలబెడతాడు, ఒక దినాన ఆయన నడిపిస్తాడు, ఒక దినాన ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు ప్రయాసపడ్డావు, ఈ 5 పట్టణాల మీద నిన్ను రాని నేను చేస్తున్నాను, ఈ 10 పట్టణాల మీద నేను నిన్ను రాజును చేస్తాను. ఎవరికి దేవుడు అధికారం ఇస్తాడో తెలుసా? ఎవరు దేవుడు గొప్పగా నిలబెడతాడో తెలుసా? ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా బెరాకా ప్రార్థన పరిచర్యలో ఒక అద్భుతమైన పాత్రగా మనమందరము వాడబడుదుము. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.